మనతో పాటు బీజేపీ కార్పొరేటర్ ఉరపల్లి శ్రవణ్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. రాష్ట్రంలో రాజకీయాలు వడివడిగా సాగుతున్నాయి. అసలు బీజేపీ స్ట్రాటజీ ఏంటి? ఈ రోజు వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము 6 గ్యారెంటీలు పేరు చెప్పిందండి. మోదీ గవర్నమెంట్ ఈ కులగణన మీద యూటర్న్ తీసుకొని మాట్లాడుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఎవరు మాట్లాడారు అని చెప్పి పనికిరాని సర్వేలు నేను చేయను. కాంప్లెక్సిటీ అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆర్థికంగా కేంద్రం సహాయం చేయట్లేదు అనేది ప్రధానమైనటువంటి చర్చ. ఈ వైట్ పేపర్ రిలీజ్ చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? అధ్యక్షుడిని ఎన్నుకోవడంలో కూడా అంతర్గత కలహాలు జరుగుతున్నాయి. సో బీఆర్ఎస్ని బీజేపీ విలీనం చేసుకోబోతుంది అనేది కూడా వార్త చక్కర కొడుతుంది. హలో, వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఈజ్ నరసింహ. కేంద్ర రాష్ట్ర రాజకీయాల్లో అయితే అనేక మార్పులు సంభవించుకుంటున్నాయి. దీనికి సంబంధించి కూడా రాష్ట్రంలో కూడా పెను మార్పులు వచ్చాయని చెప్పుకోవాలి. అయితే ఇటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ 3 పార్టీలు కూడా మూకుమ్మడిగా దాడి చేసుకుంటున్నాయి. నువ్వా నేనా అనే రేంజ్లో పాలిటిక్స్ నడుస్తున్నాయని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి కూడా మనతో పాటు బీజేపీ కార్పొరేటర్ ఉరపల్లి శ్రవణ్ గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఆయన అడిగి ఈ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి, తదితర అంశాల గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అన్న. నమస్తే. సో ముందుగా పొలిటికోస్కు స్వాగతం. రాష్ట్రంలో రాజకీయాలు వడివడిగా సాగుతున్నాయి. అసలు బీజేపీ స్ట్రాటజీ ఏంటి? భారతీయ జనతా పార్టీ స్ట్రాటజీ నిత్యం ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యలపైన పోరాటం చేయడం, ఈ దేశం కోసము సాధ్యమైనంత శక్తి సామర్థ్యాలను పెట్టి ఈ దేశం కోసం పనిచేయడమే భారతీయ జనతా పార్టీ యొక్క స్ట్రాటజీ. మీరు చూస్తే భారతీయ జనతా పార్టీ ఉద్యమ పార్టీ, అసలు సిసలు ఉద్యమ పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరు భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచి ఉద్భవించిందో అంటే డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ నుంచి వారి నుంచి మొదలుపెట్టుకుంటే కూడా ఆద్యంతం భారతీయ జనతా పార్టీ చరిత్ర మొత్తం ఉద్యమాల భరితము. ఆనాడు ఏక్ దేశ్ మే దో ప్రధాన్ దో విధాన్ దో నిషాన్ నహీ రహేంగే అంటూ కాశ్మీర్లో అడుగుపెట్టి ప్రాణత్యాగం చేసినటువంటి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి నుంచి మొదలుపెట్టుకుంటే ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, అన్యాయాలపైన పోరాడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆద్యంతం కూడా ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తుంది. ప్రజల మధ్యనే ఉంటుంది. అధికారం ఉన్నా లేకున్నా భారతీయ జనతా పార్టీ పందా ప్రజల వైపు ఉండడమే. సో చూసుకోవచ్చు, మరి రాష్ట్రంలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ, బీఆర్ఎస్ కూడా తెర వెనక దోస్తీ చేస్తున్నాయి. గల్లీలకు వస్తే కుస్తీ పడుతున్నాయి తప్పితే ఇది రాష్ట్రానికి చేసేది ఏం లేదని కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అసలు ఏంటి ఇదంతా? ఇప్పుడు అగిపోయిన టేప్ రికార్డర్ లాగా చెప్తూనే ఉన్నారు, వరుసగా చెప్తూనే ఉన్నారు. గతంలో చెప్పి వాళ్ళ మాటల్ని ప్రజలు ఎవరు కూడా నమ్మలేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో అనేకమైనటువంటి రైల్వే ప్రాజెక్ట్స్, మా మల్కాజ్గిరిలో ఉన్నటువంటి మల్కాజ్గిరి రైల్వే స్టేషన్కి అమృత్ భారత్ స్టేషన్స్లో నిధులు 40 కోట్లు మేమే తెచ్చినాం. MMTS phase 2 మరి అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులని కూడా ఇవ్వకుండా ఆలస్యం అవుతుంటే కేంద్ర ప్రభుత్వం పెట్టుకొని MMTS phase 2ని కంప్లీట్ చేసింది. అదే మీరు చూసే పసుపు బోర్డు కానివ్వండి, ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ కానివ్వండి, లేకపోతే వ్యాగన్ ఫ్యాక్టరీ కానివ్వండి, లేకపోతే ఔటర్ రీజనల్ రింగ్ రోడ్ ఈరోజు 5,500 కోట్ల రూపాయల పైన ఇప్పుడు దాదాపు పెరుగుతూ ఉంది. మళ్ళీ ల్యాండ్ అక్విజిషన్ కూడా కేంద్ర ప్రభుత్వం షేర్ చేసుకుంటుంది. దాంట్లో మెట్రోకి డబ్బులు ఇచ్చింది. MMTS కాకుండా మెట్రోకి డబ్బులు ఇచ్చింది. మళ్ళీ రీజనల్ రింగ్ రోడ్కి డబ్బులు ఇస్తూ ఉంది. రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు లభించింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే భారతీయ జనతా పార్టీ చేసినటువంటి పనులు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ముందు క్లియర్గా కనబడతా ఉన్నాయి. ఈరోజు అనేకమైనటువంటి స్కీమ్లు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు ఆయుష్మాన్ భారత్ అండి, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీతో కలిపి చేస్తున్నది కేంద్ర ప్రభుత్వమే కదా. అదేవిధంగా మీరు రైతులకు ఇస్తున్నటువంటి 6,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కదా. అట్లనే గిరిజన యూనివర్సిటీ కానివ్వండి, సైన్స్ యూనివర్సిటీ కానివ్వండి, IIIT కానివ్వండి, ఇలా వరుసగా చూసుకుంటే ఈ రాష్ట్రం అడిగినటువంటి ప్రతి ఒక్క పని అడగకుండా కూడా అనేకం చేసింది భారతీయ జనతా పార్టీ. కేంద్రంలో ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వము అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక మార్లు సహకరించకుండా గతంలో ఉన్న ప్రభుత్వం కూడా అసలు సైన్స్ యూనివర్సిటీ పెడదామంటే ల్యాండ్ ఇయర్, గిరిజన యూనివర్సిటీ పెడదామంటే ల్యాండ్ ఇయర్ అయినప్పటికీ కూడా సమ్మక్క సారక్క జాతరకు కూడా మీరు జాతీయ హోదా కల్పించింది కేంద్ర ప్రభుత్వమే, మీరు గుర్తుపెట్టుకోవాలి.
మరి అట్లనే ల్యాండ్ అక్విజిషన్ వాళ్ళు ల్యాండ్ ఇవ్వడం ఆలస్యమైనప్పటికీ కూడా వాళ్ళు వెంటనే ఇచ్చిన వెంటనే మంజూరు చేసి పెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వము ఈరోజు యూరియా ఫ్యాక్టరీ పెట్టింది. అదేవిధంగా ఈరోజు ప్రజలకు ఏ విధంగా ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా కూడా పూర్తి స్థాయిలో ఆదుకునేటువంటి ప్రయత్నం ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ ద్వారా కోట్లాది రూపాయలు డబ్బులు ఇస్తుంది. సర్పంచుల ఖాతాల్లో డైరెక్ట్గా డబ్బులు వేస్తే ఆ డబ్బుల్ని కూడా దొంగతనం చేసినటువంటి ప్రభుత్వము గత ప్రభుత్వము. ఈరోజు సర్పంచుల వ్యవస్థ నడుస్తుందంటే, గ్రామ పంచాయతీల వ్యవస్థ నడుస్తుందంటే మీరు ఏ గ్రామానికైనా పోండి, అక్కడ ఉన్నటువంటి సర్పంచులను అడగండి, అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులపైనే నడుస్తుంది. వైకుంఠ ధామాలు, ఈరోజు శ్మశానాలు కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, హరితహారం కానివ్వండి, ఏ ఒక్క దాంట్లో కేంద్ర ప్రభుత్వం నిధులు లేవు. ప్రతి ఒక్క స్కీమ్ కూడా కేంద్ర స్వచ్ఛ భారత్ మిషన్లో ఈ డబ్బులు ఇస్తే సరిగ్గా టాయిలెట్లు మెయింటైన్ చేయలేటువంటి దుస్థితిలో ఈరోజు జిహెచ్ఎంసీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అలాగే నేషనల్ హెల్త్ మిషన్లో బస్తీ దవాఖానాల కోసం ప్రజా ఆరోగ్యం బాగుండాలని బస్తీ దవాఖానాలు ఇస్తే దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయలేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఇప్పుడు దీనికి సంబంధించి కూడా గతంలో హరీష్ రావు, కేటీఆర్ కూడా తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రంలో మంత్రులుగా ఉండి కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు వచ్చేసి ఈటల రాజేందర్ గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు. ఇంత నాయకులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను కొట్లాడి తీసుకురాలేకపోతుంది. మరి రాష్ట్ర బీజేపీ ఏం చేస్తుంది, కేంద్రంతో దోబూచులాడుతుంది అనేటువంటి విమర్శలు కూడా వస్తున్న నేపథ్యంలో అసలు ఏంటండి? ఆయనది నాలుక తాటమట్ట అని అడగాలి. ఇంకా ఇట్లా మాట్లాడబట్టికే ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఈసిరి అవతల కొట్టిరు తెలంగాణ ప్రజలు. నేను ఇప్పుడే క్లియర్గా చెప్తున్నా, ఈటల రాజేందర్ గారు ఎంపీ గెలిచింది ఎప్పుడు గెలిచిండు? భారతీయ జనతా పార్టీ 8 ఎంపీలు గెలిచింది ఎప్పుడు? ఇప్పుడు కదా. అయినప్పటికీ కూడా గతంలో మొన్నటి వరకు 4 ఎంపీలు ఉన్నా కూడా ఈరోజు మరి స్పైసెస్ బోర్డు కానివ్వండి, లేకపోతే ఇప్పుడే చెప్పాను కదా మీకు రైల్వే ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఇప్పుడు యాదవ సామాజిక వర్గం కోసము సికింద్రాబాద్ నుంచి కొమరల్లి వరకు ఒక రైల్వే లైన్ ఏర్పాటు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో. ఏ ప్రభుత్వం చేసింది గతంలో? కాంగ్రెస్ పార్టీ చేసిందా? ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు సర్వేల పేరుతోటి, ప్రజాపాలన పేరుతోటి ప్రజల్ని రోడ్డు మీద తీసుకొచ్చి, పబ్లిక్ని రోడ్డు మీద తీసుకొచ్చి, అందరిని రోడ్డు మీద తీసుకొచ్చి పూర్తిగా పరిపాలన స్తంభించిపోయింది. గత ప్రభుత్వం ఏమో స్కాములమయము, ఇప్పుడున్న ప్రభుత్వము స్కీములు పెట్టి ఫెయిల్ అయినమయము. అంతే తప్ప వీళ్ళిద్దరు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం పూర్తి స్థాయిలో అంతో ఇంతో నడుస్తుందంటే నేను చెప్పాను కదా ఇప్పుడే, పూర్తిగా కేంద్రం ఇచ్చినటువంటి ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ కానివ్వండి, లేకపోతే సర్పంచులకు ఇస్తున్న డబ్బులు కానివ్వండి, లేకపోతే వివిధ రూపాల్లో ఇస్తున్నటువంటి అనేక స్కీమ్ల ద్వారా రాష్ట్రానికి అందజేస్తున్న డబ్బులు. నేషనల్ హైవేస్ అంటే ఏ ప్రభుత్వం చేసింది? రోజుకి 31 కిలోమీటర్ల సగటున ఏ ప్రభుత్వం నేషనల్ హైవేస్ బిల్డ్ చేసింది? ఈరోజు ఎట్లుండే? ఇక్కడి నుంచి విజయవాడ పోవాలన్నా, ఇక్కడి నుంచి కరీంనగర్ పోవాలన్నా, ఇక్కడి నుంచి జైరాబాద్ పోవాలన్నా ఎట్లుండే రోడ్లు ఈరోజు ఎట్లా ఉన్నాయి? బేసికలీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి ద్వారా కదా అని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు సీసీ రోడ్లకు గ్రామాల్లో గ్రామీణ సడక్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదా? వైకుంఠ ధామాలకు డబ్బులు ఇవ్వలేదా? నేను అడుగుతున్నాను. వీటిని సరిగ్గా వాడుకోకుండా అసలు ఈ రోజు వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము 6 గ్యారంటీలు పేరు చెప్పిందండి. ఏ గ్యారంటీని పర్ఫెక్ట్గా అమలు చేసింది? ఈరోజు ప్రజాపాలన పేరుతోటి 3 నెలలకు ఒకసారి అప్లికేషన్ తీసుకుంటా అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. మరి రెండోసారి అప్లికేషన్స్ ఎందుకు తీసుకోలేరు? మొదటిసారి ఇచ్చినటువంటి అప్లికేషన్లు అనేక మంది మిస్ అయినాయి, మళ్ళీ వాటిని రీఎంట్రీ చేయండి అంటే ఎక్కడ చేశారు? మాన్యువల్గా అప్లికేషన్ తీసుకొని 2024లో మాన్యువల్ అప్లికేషన్ తీసుకొని ఫ్లైఓవర్ల కింద పడేసి వాటిని స్కాన్ చేయడానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి దాంట్లో డబ్బులు దొబ్బేసి అధికారులకి, కొంతమంది అవినీతి అధికారుల జేబుల్లో డబ్బులు నింపి, అంటే ఈ విధంగా అంటే అవగాహన లేనటువంటి పాలన. ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చేటువంటి ఏదైతే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ పేరుతో ఇటు నార్త్లో ఎంపీలను పెంచుకొని సౌత్కి అన్యాయం చేయడం కోసమే, అంటే ఏదైతే ఇప్పుడు నిధులు కేంద్రం నుంచి కానివ్వండి, ఇటు వచ్చే నిధులు తక్కువ, రాష్ట్రం నుంచి పనులే ఎక్కువ వెళ్తున్నాయి, మరి నా సౌత్కి ఏం చేస్తుంది అనే ఒక ప్రశ్న కూడా తలెత్తుతుంది. అసలు దీని మీద బీజేపీ పార్టీ ఎట్లాంటి వైఖరిని అవలంబించారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. రెండు క్వశ్చన్లు అడిగారు. ఒకటి, ఎంపీలని నార్త్లో పెంచుకొని సౌత్లో తగ్గిస్తుంది. దీనికి ప్రూఫ్ లేని చెప్పండి. ఏదైనా డేటా ఉందా మీ దగ్గర? అంటే ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కానీ ఆరోపించే వాళ్ళ దగ్గర కానీ ఏమన్నా డేటా దీనిపైన ఉందా నాకు చెప్పండి. అంటే చూపిస్తున్నాయి కదా విశ్లేషకులు కూడా. ఏ విశ్లేషకులు? ఇప్పుడు చాలా మంది కుహానా లౌకికవాదులు, ఒక ఆయన పెద్ద నిన్నే ఉంటాడు. ఆయన మా మల్కాయ ప్రజలు కూడా ఒకసారి ఎమ్మెల్సీ గెలిపించారు. ఇక్కడ ప్రజలు కూడా ఓటేసి ఆయన టీవీలో కూర్చొని చైనాకు తొత్తుగా మాట్లాడుతుంటాడు. ఆయన తీసుకొచ్చి అమిత్ షా గారు కూడా కలిసిపోయినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా తెల్లారులేస్తే మోడీ గారు తిరుగుతూ ఉంటాడు. కుహానా లౌకికవాదులు, కమ్యూనిస్టు ఫండింగ్ పీపుల్ వీళ్ళంతా. నాకు డేటాతో మాట్లాడండి, ఎక్కడ చేసిరో చెప్పమని అడుపుని. ఆయనే పెట్టమని, ఆ మేధావి గారిని పెట్టమని చెప్పండి, ఇక్కడ వీడియో రిలీజ్ చేయమండి, ఇక్కడ బీజేపీ అన్యాయం చేసిందని చెప్పమని అడుపుని. అంటే ఇదన్నీ ఊహాగానాలే అంటే. ఒకటి. రెండో క్వశ్చన్ అడిగారు మీరు, నిధులకు సంబంధించి ఆ కేంద్రం నుంచి వచ్చే నిధులు తక్కువ,
రాష్ట్రం నుంచి వెళ్ళేటువంటి పన్నులు నేను ఎక్కువ అని ఇప్పుడే చెప్పాను ఎన్ని నిధులు వస్తున్నాయని. ఓకేనా, రెండో క్వశ్చన్ అడుగుతున్నా. మరి హైదరాబాద్ భాగ్యనగరంలో ఉన్నటువంటి ప్రజలు ట్యాక్స్ కడుతున్నారు కదా, భాగ్యనగరంలో ముఖ్యంగా కొత్త నగరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కడుతున్నారు. సరే, ఒక భాగం ఒక కమ్యూనల్గా ఒక ప్రాభావం ఉన్నటువంటి ప్రాబల్యం ఉన్నటువంటి ఒక ప్రాంతంలో భాగ్యనగరంలో కరెంటు బిల్లులు కూడా కడతలేరు. మరి వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇస్తారు? మరి అట్లా ఆ లెక్కన వాళ్ళకి ₹1 కూడా ఇవ్వద్దు కదా. వాళ్ళు ₹1 కూడా ట్యాక్స్ కట్టనప్పుడు, ఒక్క కరెంటు బిల్లు కట్టినప్పుడు, వాటర్ బిల్లు కట్టినప్పుడు అవి అడగడానికి పోతే అధికారులపైన చేయి చేసుకొని కొడుతున్నటువంటి దుశ్చంతాలు అనేక మీలాంటి జర్నలిస్టుల పైన కూడా ఎంతోమంది మీద కొట్టిరా లేదా? మరి అధికారులను కొట్టిరా లేదా? మరి ఆ ప్రాంతంలో ఎందుకు మరి నిధులు ఇస్తున్నట్టు? రైట్, అదొక పక్కన పెడదాం. మరి మెజారిటీ రెవెన్యూ భాగ్యనగరానికి వస్తున్నప్పుడు మరి నల్గొండ డెవలప్ వద్దా? నల్గొండకు డబ్బులు ఇవ్వద్దా? ఫ్లోరిడ్ ప్రాంతమైనటువంటి నల్గొండలో డబ్బులు ఇవ్వద్దా? ఖమ్మానికి ఇవ్వద్దా? మహబూబ్నగర్కి ఇవ్వద్దా? నిజామాబాద్కి ఇవ్వద్దా? అంటే ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేద్దా? మళ్ళీ హైదరాబాద్లోని నా మల్కాజ్గిరి ప్రజలు డబ్బులు ఎక్కువ కడుతున్నారు, పక్కన ఉన్నటువంటి కాపురాలు కట్టట్లేదు, లేకపోతే పక్కన ఉన్నటువంటి వ్యాపారాలు కట్టలేరు అని నేను మాట్లాడితే అది కరెక్టా? సో మనము ఏ వ్యవస్థలో ఉన్నాము, తెలివితేటలు ఈ దేశాన్ని ఇట్లనే కులాల పేరు మీద, మతాల పేరు మీద, ఆర్థికంగా వచ్చేటువంటి ఇన్కమ్ సోర్సెస్ పేరు మీద ఈ కాంగ్రెస్ పార్టీ గత 70 సంవత్సరాల్లో డివైడ్ చేసింది. అప్పట్లో మధ్యలో పోయింది. మళ్ళీ ఇదే ప్రయత్నం కంటిన్యూస్గా ఎప్పుడు హిందువుల మీద పడి ఏడవాలి, ఎప్పుడు ఈ దేశాన్ని ఏదో విధంగా ముక్కలు చేయాలా, అదేవిధంగా ఎప్పుడు ఆ ఫారెన్ విదేశీ గడ్డల మీద కూర్చొని అమెరికాలో, యూకేలో, చైనాలో కూర్చొని ఇండియాలో ప్రజాస్వామ్యం లేదు, ఇండియాలో అది లేదు, ఇండియాలో లేదని ఇక్కడ నీకు మాట్లాడడానికి చేత కాదు. నీకేం ప్రజాస్వామ్యం? ఈరోజు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఏం ప్రజాస్వామ్యం? మాట్లాడితే మా మీద కేసులు పెడతలేరా, జైల్లోకి పంపిస్తలేరా? ఏమంటుండ్రు రేవంత్ రెడ్డి గారు? నిన్న స్టేట్మెంట్ తొక్కి పెట్టి నారదీస్తాం, హైదరాబాద్ ప్రజల్ని బుల్డోజర్తో తొక్కిస్తారు. హైదరాబాద్ ప్రజలను మరి ఎవరైనా బుల్డోజర్ పెట్టి తొక్కిస్తారట, జైల్లోకి పంపిస్తారట. అంటే ఇప్పుడు దీనికి ఏంది అరాచకము, ఏంది దౌర్జన్యము? అంటే ఇప్పుడు దీనికి సంబంధించి కూడా హైకోర్టే ఇచ్చింది, బయట బహిరంగంగా చేసే వ్యాఖ్యల మీద మేము ఎలాంటి స్పందించలేము అని ఉంది కదా. మరి బహిరంగంగా బయట చేసిన వ్యాఖ్యలు మా మీద ఎందుకు జైలు పెడుతున్నారు? కాంగ్రెస్ పార్టీని విమర్శించినప్పుడు నన్ను జైలుకి పంపించింది, చెంచల్ కూడా జైలుకి పంపించింది. ఇది ఓవైసీ బ్రదర్స్ చేసినట్టు అరాచకాలు, ఓవైసీ క్యాండిడేట్ అక్కడ మా అభ్యర్థి పైన చేసినటువంటి దుర్భాష పైన మేము మాట్లాడినందుకు మరి మమ్మల్ని జైలు పంపించారు కదా. ఈరోజు మీరు జైలుకి పోయిందని మాట్లాడుతూ ఈరోజు నిన్న టీఆర్ఎస్లో ఉన్నటువంటి ఒక సరే వేరే పార్టీ కావచ్చు, అలా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ను కూడా నేను చదివిన పేపర్లో ఆయన కూడా అరెస్ట్ చేసి కోర్టు నుంచి ఆర్డర్ ప్రొటెక్షన్ తెచ్చుకున్నా కూడా అరెస్ట్ చేసి రెడీ చేసి బేసికలీ ఆమె ఇంత అరాచకాలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ప్రజల గొంతుకై నిలబడతాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నించడము దాన్ని పాజిటివ్ సెన్స్లో తీసుకోవాలి. అంటే ప్రతిపక్షాలు విమర్శిస్తే దాంట్లో ఉన్నటువంటి లోపాలను సరి చేసుకొని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాలి. అణచివేస్తాం, బుల్డోజర్తో తొక్కిస్తాం, తొక్కిపెట్టి నారదీస్తాం, లేకపోతే జైల్లోకి పంపిస్తాం. ఈ భాష ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని చెప్తే ఏం ఎక్స్పెక్ట్ చేసి తెలంగాణ సమాజం? నువ్వు అణచివేతకు గురైనని చెప్పి వాళ్ళే అణచివేతకు గురైనట్టుగా భావించి ఈ తెలంగాణ సమాజం మీకు ఓటేస్తే ఆ తెలంగాణ సమాజాన్ని ఈరోజు బుల్డోజర్తో తొక్కిస్తా అంటున్నారే ముఖ్యమంత్రి గారు. ఇది ఎంతవరకు సమంజమని నేను అడుగుతున్నాను. కరెక్టా? ఇది మీరు చెప్పండి, కరెక్ట్ కాదు కదా. మనం బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాం. గతంలో వయనాడుకి సంబంధించి విజయవాడ, ఖమ్మం కూడా తీవ్ర వరదలు వచ్చాయి. ఈ వరదల నేపథ్యంలో ఆంధ్రాకి భారీ బడ్జెట్ని కేటాయించారు. తెలంగాణకి దాదాపుగా 9,000 కోట్ల పైన అడిగితే కనీసం 4,000 కోట్లు కూడా ఇచ్చింది లేదు అన్నప్పుడు కూడా ఈ ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలు కానివ్వండి 15,000 కోట్లు ఆంధ్ర అభివృద్ధి కోసం ఇచ్చారు. మరి తెలంగాణకి ఏం చేసింది ఆ కేంద్ర ప్రభుత్వం, ఎందుకు ఇట్లాంటి వైఖరి చూపిస్తుందని కూడా వస్తున్నాం. నా దగ్గర ఉంది యాక్చువల్లీ బుక్, ఆ లోపల ఉంది, తీసుకోవాలంటే మీకు చూపిస్తా. ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏం చెప్పి గతంలో అనేక డిబేట్లలో చెప్పిన, ఇంకా కావాలన్నా కూడా నితిన్ గడ్కరీ గారు మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు మీరు ఎన్ని ఆర్ఓబీలు కడతారో గతిశక్తి ప్రాజెక్ట్లో అంటే ఇది చేయడం కోసం, అంటే ఫ్రీగా ట్రాన్స్పోర్టేషన్ చేయడం కోసం, ట్రైన్స్ డెవలప్ కావడం కోసం ఎన్ని పెడితే అన్నిటికీ డబ్బులు ఇస్తా, 300 కోట్ల 400 కోట్ల మీరు పెట్టండి ప్రపోజల్ గారు నేను ఇస్తా అన్నాడు. పోయి ముఖ్యమంత్రి గారు కలుస్తున్నారుగా. ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా పోయి అనేక సార్లు పోయి కలిసి డబ్బులు తీసుకొచ్చుకున్నాడు కదా, నిధులు తెచ్చుకున్నాడు. ఆయన నియోజకవర్గాన్ని కూడా అక్కడ హైవే ఎక్స్పాన్షన్ కోసం మనం దానికన్నా దీనికన్నా ఇట్లనే కేంద్ర ప్రభుత్వం అనేక డబ్బులు ఇస్తున్నా ఇంకా డిపిఆర్లు కూడా ప్రాపర్గా సబ్మిట్ చేయ ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా. మీరు డిపిఆర్ సబ్మిట్ చేయండి, డబ్బులు అడగండి కేంద్ర ప్రభుత్వాన్ని. ఇవ్వకపోతే చెప్పండి. ఇప్పుడు ఇచ్చిన దానికి అసలు మీరు ఇప్పుడు ఉన్నదానికే కరెక్ట్గా ఏమి అసలు ఇప్పుడు ఇచ్చిన నిధులు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, అసలు ఏం పాలన నడుస్తుంది ఈ రాష్ట్రంలో నాకు చెప్పండి. మీరేమైనా రేషన్ కార్డులు ఇస్తున్నారా? మీరు చెప్పండి, రేషన్ కార్డులు ఇస్తున్నారా? ఏమైనా పథకాలు ప్రాపర్గా ఇస్తున్నారా? లేకపోతే ఏదైనా సోలార్ పవర్ని ఏమన్నా మీరు ప్రమోట్ చేస్తున్నారా? లేకపోతే ఇప్పుడు ఏదైతే అదానిని తిడతారో ఒకవైపు పోయి అదానితో మీరు ఒప్పందం చేసుకోలేదా? లేకపోతే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేస్తున్నారా? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఏమన్నా చేస్తున్నారా? లేకపోతే ఏ రంగంలో ఫార్మాసిటీ ఉన్నదాన్ని కన్ఫ్యూజన్లో పడేసారు. ఫార్మాసిటీ ఉంటుందా పోతుందా తెలియదు.
అక్కడ రైతులు నిరసన చేస్తున్న వాళ్ళపైన కర్రలు తీసుకొని కొడతా ఉన్నారు, లాఠీ చార్జీలు చేస్తున్నారు, జైలుకి పంపిస్తూ ఉన్నారు. ఈరోజు ఏ రంగంలో ఈ రాష్ట్ర ప్రభుత్వము ఒక క్లారిటీతో ఉందని అడుగుతున్నాను నేను. వాళ్ళకే క్లారిటీ లేనప్పుడు ఏం చేయాలో లేనప్పుడు అసలు ఏం అడగాలి, ఏం డెవలప్ చేయాలన్న క్లారిటీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోతే ఏ విధంగా పరిపాలన ముందుకు పోతుంది? ఫెయిల్యూర్ ఎవరిది? ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదా? ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదా అని అడుగుతున్నాను నేను. ఫెయిల్యూర్ బేసికలీ దేంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి క్లారిటీ ఉంది? కాసేపు హైడ్రా అంటారు, మేము చెప్పినామా లేదా? హైడ్రా దుకాణం బంద్ అవుతుంది కొన్ని రోజులు అని చెప్పినాం లేదా? హైడ్రా దుకాణం బంద్ అయిందా లేదా కొద్దిసేపట్లో? మొన్నటి వరకు హైడ్రా అన్నారు. హైడ్రా నేను ఆ రోజు చెప్పిన 4 రోజుల తర్వాత రియల్ ఎస్టేట్ అంతా మాట్లాడుకున్న తర్వాత హైడ్రా దుకాణం మెల్లమెల్లగా క్లోజ్ అవడం స్టార్ట్ చేస్తుందని చెప్పిన. క్లోజ్ అయిందా లేదా? అంటే నిన్న కూడా అమీన్పూర్లో కూడా రంగనాథ్ గారు విస్తృత పర్యటన చేశారు. దీనికి సంబంధించి కూడా అనేక కబ్జాలు వెలుగులోకి వచ్చాయి. ఖచ్చితంగా తీసుకుంటాం. బిల్డింగ్లు కూడా నేను ఏమంటున్నా, ఒక మాట చెప్తానండి. లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఉంది జిహెచ్ఎంసీలో, హెచ్ఎండిఏ పరిధిలో జిహెచ్ఎంసీ. ఏం చేస్తున్నారు మీరు? టౌన్ ప్లానింగ్ వ్యవస్థ ఉంది, విజిలెన్స్ ఉంది, ఎన్ఫోర్స్మెంట్ అండ్ డైరెక్టరేట్ ఉంది. ఏం చేస్తున్నారు వాళ్ళు? మీరు చెప్పండి, ఏం చేస్తున్నారు చెప్పండి. వాళ్ళందరూ వదిలేసి ఈ కొత్తగా వచ్చి హైడ్రా వచ్చి పీకి కట్టలు కట్టేది ఏముంది? సరే కట్టిర్రు, అవునా కదా? మరి ఓవైసీ కాలేజ్, ఫాతిమా కాలేజ్ని ఎందుకు కూలగొడతలేరు? మరి బీఆర్ఎస్ నేతలు నిజంగా బీఆర్ఎస్ వీళ్ళకి లావాదేవీలు లేకపోతే మా బీజేపీ కార్పొరేటర్ది తొక్కిచ్చారు కదా. ఎంత ఘోరంగా అంటే, మీరు ల్యాండ్ కొడితే కొట్టుకోండి, మిషనరీ తీసుకోపోతా అంటే ఒక్క 24 hours కూడా టైం ఇవ్వకుండా పైశాచికంగా బుల్డోజర్ ఎక్కించి మరి వాటిని మిషనరీ కోట్ల రూపాయలు చేసే మిషనరీని కూడా ధ్వంసం చేసిరు. దానిపైన కోర్టులో కేసు వేసినట్టున్నాడు మావాడు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కూడా మాట్లాడినట్టు. మరి అంత పైశాచికంగా చేశారు కదా. మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది నాయకులు, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది నాయకులు, వీళ్ళందరిపైన చర్యలు ఎందుకు లేవు? అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి ఆస్తులపైన ఎందుకు లేవు? వీళ్ళెవరు కబ్జాలు పెట్టలేదా? వీళ్ళంతా నీతిమంతులా? అసలు ఈ కబ్జాలకు ఎవరు సూత్రధారులు? అసలు ఈ చెరువులని ఇన్నేళ్లుగా, ఈ 20 సంవత్సరాలు చెరువులను కబ్జా పెట్టింది ఎవరు? ఏ నాయకులు? లిస్టు విడుదల చేయమని చెప్పండి. హైడ్రాని డిజాస్టర్ రెస్పాన్స్ని తీసుకొచ్చి హైడ్రాలో పెట్టిర్రు. జిహెచ్ఎంసీ చేయాల్సిన అంటే, మీ ఇంటి మీద కారు పడిపోయింది, వర్షంలో కారు మీద చెట్టు పడిపోయింది, నీ మొత్తం కరెంటు వైర్లు తెగినాయి, పోలు తెగినాయి, విధ్వంసమైంది. ఇంతకుముందు డిఆర్ఎఫ్ ఇస్తుండే. ఇదే డిఆర్ఎఫ్కి హైడ్రాకి వెళ్ళిన తర్వాత నేను మెసేజ్ చేసిన, గతంలో రెస్పాన్స్ అయ్యేవాళ్ళు, ఈ రోజు వరకు రెస్పాన్స్ లేదు. ఎఫిషియెంట్గా ఏం పని చేస్తున్నారు? వర్షం వచ్చినప్పుడు ఎక్కడ ఉంటున్నారు అధికారులు రోడ్డు పైన? ఈ డిజాస్టర్ రెస్పాన్స్ నిజంగా వాళ్ళ కప్ ఆఫ్ టీయా? వాళ్ళు చేసే పనినా? లేకపోతే మరి స్టేట్ డిజాస్టర్ రికవరీ ఫోర్స్ ఏం చేస్తుంది? లోకల్ బాడీస్ ఏం చేస్తాయి? మరి మిగతా వ్యవస్థలు ఏం చేస్తాయి? వీళ్ళు రోడ్డు మీద వీళ్ళ దగ్గర ఈ ఆధీనంలో పెట్టుకొని చేసిన తర్వాత ఏం చేస్తారు? తెలంగాణ విద్యా కమిషన్ పెట్టారు. నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి అధ్వానమైనటువంటి పరిస్థితి పైన కేసు వేస్తే వాళ్ళు చీఫ్ సెక్రటరీ గారికి నోటీస్ చేస్తూ పెద్ద లిస్ట్ ఇచ్చారు. 30,000 స్కూల్ దాదాపు దీంట్లో ఇవి ఉన్నాయి, దీంట్లో స్కావెంజర్స్ ఒకటి ఇస్తామన్నారు, ఇచ్చారు కరెంట్ బిల్లు. మరి ఈరోజు స్కూళ్ళ పరిస్థితి ఎందుకు డబ్బులు రిలీజ్ చేస్తలేరు? ప్రభుత్వ పాఠశాలలు బాగుపడడం కోసం, వాళ్ళకి పిల్లలకి నాణ్యమైన ఆహారం ఇవ్వడం కోసం, పేద విద్యార్థులకు నిజమైన నాణ్యమైనటువంటి విద్య అందించడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ముందుకు రావట్లేదు? వైద్య రంగంలో ఈరోజు కేసీఆర్ ప్రభుత్వాన్ని పదే తిట్టిరు కదా. మీరు కూడా ఏమన్నారు? మీరు జిల్లాకో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మండలానికో 100 పడకల హాస్పిటల్ కడతా అన్నారు, కట్టలేదని మాట్లాడినటువంటి అదే ప్రభుత్వము, అదే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము. మరి ఈరోజు మీరు వచ్చిన తర్వాత వైద్య శాఖలో ఎంతమంది డాక్టర్లను రిక్రూట్ చేశారు? మా మల్కాజ్గిరి హాస్పిటల్లోనే అడుగుతున్నా, ఎన్ని ఫెసిలిటీస్ మీరు పెంచారు? అక్కడ లిఫ్ట్ పాడిపోతే దాన్ని రిపేర్ చేయించడానికి వాళ్ళు అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేయాలి. పిహెచ్సీలు మల్కాజ్గిరిలో షిఫ్ట్ చేయండి రా నాయన అంటే ఏ మూలలో పెట్టుకొని కూర్చుంటారు, దాన్ని చేయరు. అసలు ప్రజాప్రతినిధులతో వీళ్ళకి సంబంధం ఉండదు. పనికిరాని సర్వే ఒకటి పట్టుకొని అధికారులందరూ మీరు ఫోన్ చేయండి, ఇప్పుడు చేయండి, ఏ అధికారికైనా జిహెచ్ఎంసీలో మేక్ ఏ కాల్ టు ఎనీ ఆఫీసర్ ఆఫ్ యువర్ చాయిస్, మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో అంటే ఫోన్ లిఫ్ట్ చేస్తే నన్ను అడగండి. విద్యా వైద్యానికి సంబంధించి కేంద్రంకి సంబంధించిన అంశమే కాదు ఇది. సో కేంద్రానికి కూడా సంబంధం ఉంది. నిష్పత్తులు రాంగ్, మీరు తప్పది. మనది ఫెడరల్ సిస్టము, మనది ఫెడరల్ స్ఫూర్తితో నడిపించి కేంద్ర ప్రభుత్వానికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం బలమైనది ఈ మనస్ఫూర్తిలో. కేంద్ర ప్రభుత్వంలో ఆర్మీ కానివ్వండి, కరెన్సీ ప్రింటింగ్ కానివ్వండి, టెలికమ్యూనికేషన్ లాంటి దేశ భద్రతకు సంబంధించినటువంటి కీలక అంశాలు కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. స్కీమ్లు ఏమైనా ఉన్నప్పుడు వాటిని చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందించి, ఈ స్కీమ్ ద్వారా మీరు చేస్తే మా వాటా ఎంత ఇస్తాం, మీరు ఇంత పెట్టుకొని ఈ స్కీమ్ని వాడుకోండి అని ఇస్తుంది. దిస్ ఈస్ హౌ ఇట్ రన్స్ సిస్టమ్. దానికి కేంద్రంతో వాళ్ళు డీటెయిల్గా దానికి సంబంధించినటువంటి వివరాలు డిపిఎస్ కానీ ఇంకా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం కోఆర్డినేట్ చేసి వర్క్ చేస్తూ పనిచేయాలి. ఇది సిస్టమ్. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? విద్యా, వైద్యం, హోంశాఖ అంతా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది.
హిందువులపైన దాడులు వరుసగా దేవాలయాలపైన దాడి జరుగుతుంటే ఈ ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడు? లష్కర్ ప్రజలకు పేగుబంధం ఉన్నటువంటి అమ్మవారి దేవాలయంలో ముష్కర్లు టెర్రరిస్టులు ఒక విధంగా అక్కడ ట్రైనింగ్ క్లాసెస్ నిర్వహించుకొని దేవాలయం పైన దాడులు చేస్తే నిరసన వ్యక్తం చేసిన హిందువులపైన మా పైన అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు మరి హిందువులకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఎందుకు మాట్లాడరు? కనీసం ఆ దేవాలయం దగ్గరకు వచ్చి తప్పైపోయిందమ్మా, ఇంకోసారి ఈ రాష్ట్రంలో ఇటువంటి జరగకుండా మేము చూసుకుంటాం, మా వల్ల కాకపోతే కేంద్రానికి అప్పచెప్తాం, దీనిపైన నిఘా వ్యవస్థలకు అప్పచెప్తాం, కేంద్ర ప్రభుత్వానికి ఒక లెటర్ రాస్తాము, సిబిఐకి ఇస్తాము ఎంక్వైరీని అని ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పదు? సో దీని గురించే మాట్లాడదాం. మరి మణిపూర్ సంఘటన ఉంది, దీని మీద ఇప్పటి వరకు కూడా నేనేమంటున్నా, మోదీ మాట్లాడే పరిస్థితి లేదు. మీకు చాలా క్లారిటీగా, మీరు జర్నలిస్టు, మీరు ఒక చాలా విషయం తెలుసుకోవాలి. నేను చెప్పడం కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి టాప్ నాచ్ ఏజెంట్స్ని మీరు ఎవరు మాట్లాడండి. బేసికలీ ప్రతి ఒక్కరు చెప్తారు, ఈ అంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థలు కానివ్వండి, ఎన్ఐఏలు కానివ్వండి, లేకపోతే ఇతర వ్యవస్థల్లో ఉన్నటువంటి ఏ ఆఫీసర్ని తీసుకోండి, డిఫెన్స్లో ఉన్న వాళ్ళని తీసుకోండి, ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, లేదా అంతకుముందు వాజ్పేయి గారి సర్కార్లో కానివ్వండి, డిఫెన్స్ వాళ్ళకి సైనికులకు బుల్లెట్లు లెక్క చెప్పక్కలేనటువంటి ఒక స్థితిని, ఒక ఫ్రీ హ్యాండ్ని ఇచ్చేటువంటి పరిస్థితి కల్పించింది, వాళ్ళకు డెసిషన్ మేకింగ్ పవర్ని కల్పించింది. ఇదే మరి పాకిస్తాన్లో మన ఏజెంట్లు పోయి దావూద్ ఇబ్రహీం లాంటి వాళ్ళని పట్టుకుంటుంటే వదిలిచ్చింది అప్పటి యూపీఏ ప్రభుత్వం కదా. అదే రా ఏజెంట్లను జైల్లో పెట్టించింది అప్పటి యూపీఏ ప్రభుత్వం. నేను చెప్పడం కాదు, ఇది సోషల్ మీడియాలో మాజీ ఏజెంట్స్ చెప్తున్నటువంటి వాళ్ళు సంచలన విషయాలు. అంటే అండర్ గ్రౌండ్ ఈ దేశాన్ని కాపాడడం కోసము ప్రాణాలకు తెగించి ఇతర దేశాల్లో ఉండి వాళ్ళు పోరాటం చేసేటువంటి వాళ్ళు ఈరోజు రిటైర్ అయిన తర్వాత పబ్లిక్గా మీడియాలో వచ్చి చెప్తున్నటువంటి అంశాలు నేను చెప్తున్నవి కావు. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వము వాళ్ళకి అనేకమైనటువంటి అన్యాయాలకు గురి చేసింది, వాళ్ళని తొక్కిపెట్టే ప్రయత్నం చేసింది, దొంగలు ఎవరుతున్నారో వాళ్ళకి వంతపాడేటువంటి ప్రయత్నం చేసింది. అంతేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇందిరాగాంధీ టైంలో రష్యా అమెరికాకి కోల్డ్ వార్ నడుస్తుండే కదా, మీకు గుర్తుంటుంది. ఈ టైంలో సిఐఏ కేజీబీ వర్సెస్, అంటే ఈ ప్రపంచంలో ఈ ప్రభుత్వాలను అతలాకుతలం చేయడానికి, కింద మీద చేయడానికి ఏజెన్సీసే పనిచేస్తాయి. ఈరోజు బంగ్లాదేశ్ ప్రభుత్వం, షేక్ హసీనా గారి ప్రభుత్వం పడేయడానికి ప్రధానమైనటువంటి రోల్ సిఐఏ. శ్రీలంకలో ఉన్న ప్రభుత్వం పడేయడానికి కారణం సిఐఏ. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి యుద్ధానికి కారణము ఈ రష్యా అమెరికాల మధ్య ఉన్నటువంటి ఆధిపత్య పోరే. ఈరోజు ఉక్రెయిన్ లాంటి చిన్న దేశం రష్యా నిలబడి ఇంకా పోరాటం చేస్తుందంటే దాని వెనుక నడిపిస్తున్నటువంటి ఇతర దేశాలే, అవునా కాదా? మరి ఇటువంటి ఏజెన్సీస్ చేతుల్లో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం చిక్కుకుపోయిందా లేదా చెప్పమని నేను చెప్తున్నా. స్ట్రైట్గా ఒక కేజీపీ ఏజెంట్ రిలీజ్ చేసినటువంటి ది టస్కన్ ఫైల్స్ అనే బుక్ పబ్లిక్ మార్కెట్లో ఉంది, ఫర్ సేల్. చర్యలు తీసుకోమనండి కాంగ్రెస్ పార్టీని. ఎస్, ఇది తప్పని చెప్పండి. సినిమా కూడా వచ్చింది దానిపైన, చెప్పమని చెప్పండి. ఈ దేశంలో అనేక భూభాగాలను ఈరోజు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఇతర దేశాలకు దారదత్తం చేశారు. కాశ్మీర్ లాంటి బయలాటరల్ ఇష్యూని ఇంటర్నేషనల్ ఇష్యూగా మార్చిపడేసింది అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి హయాంలోనే కదా. అవునగా ఆపరేషన్ పోలో, హైదరాబాద్ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి దృఢ సంకల్పంతోనే మనం విముక్తులమైనాం తప్ప, లేకపోతే అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది కూడా సాధ్యమయ్యేది కాదు. అంటే దీనికి సంబంధించి ఆపరేషన్ పోలో అనే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే కదా జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్, నేను చెప్తున్నా అదే అంటున్నా. అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో సర్దార్ వల్లభాయ్ పటేల్, కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఎవాల్వింగ్ పార్టీ. మీకు స్వాతంత్రం చేసినప్పుడు అందరూ దాంట్లోనే ఉన్నారు. సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత ఆయన అవన్నీ పెట్టుకుని వెళ్ళిపోయింది కదా. ఈ దేశంలో స్వాతంత్రోద్యమం టైంలో కాంగ్రెస్ పార్టీలో రెండు రకాల ఫైటర్స్ ఉండే. ఒకటి విప్లవాత్మకమైనటువంటి ఒక ధోరణి, అంటే విప్లవ మార్గాన్ని ఎంచుకున్నటువంటి వాళ్ళు ఒకళ్ళు, గాంధేయ మార్గాన్ని ఎంచుకున్న వాళ్ళు ఒకరు. కాంగ్రెస్ పార్టీ డైరెక్షన్లో కొంతమంది వెళ్తే చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ ఇటువంటి వాళ్ళ నేతృత్వంలో నచ్చిన వాళ్ళు రెండు రకాలు, అనేక మంది విప్లవ వీరులు. వీళ్ళ పోరాటము కనుమరుగైపోయింది, వీళ్ళ పైకి వచ్చింది. దీంట్లో మరి అందరూ కాంగ్రెస్ అప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ సిస్టంలో అనేక మంది తర్వాత వచ్చిన, అంతేందుకు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి నుంచి మొదలుపెట్టిన ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ నుంచి. సో చరిత్రని విప్పితే అది తెగే అంశం కాదు. సో లేటెస్ట్ విషయాల గురించి మాట్లాడదాం. సో ఫోన్ ట్యాపింగ్ విషయం కూడా ఇప్పుడు ఒక సంచలనాత్మకమైన విషయం అది. సో దీనికి సంబంధించి గతంలో డ్రగ్స్ కేసులు కానీ ఇవన్నీ కూడా కేంద్రం ఖచ్చితంగా ఎంక్వైరీ చేయించాలి, ఎందుకు స్పందించట్లేదు? అది నేను అంటున్నా సార్, మీరు చెప్పండి, కేంద్రం ఎట్లా ఎంక్వైరీ చేస్తుంది దీంట్లో? అంటే ఇది గవర్నమెంట్కి సంబంధించిన ఇష్యూ కదా. మీరు చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ అనేది నేషనల్ ఇష్యూ సార్. లా అండ్ ఆర్డర్ స్టేట్కి సంబంధించిన ఇష్యూ. లా అండ్ ఆర్డర్ స్టేట్కి సంబంధించిన ఇష్యూ. రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరితే సిబిఐ స్టెప్ ఇన్ అవుతుంది, లేదా కోర్టు డైరెక్షన్స్ ఇస్తే చేస్తుంది. రెండేమని జరిగినాయా? రాష్ట్ర ప్రభుత్వం కూడా కోర్టు ఇవ్వలేదు. మరి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వంలో స్టెప్ ఇన్ అవుతుంది? ఇది తెలుసుకోవాలి మనం బేసికలీ. కాబట్టి నేను ఏంటంటే
కేంద్రంకి ఇవ్వకపోవడానికి కారణం ఏందో అంటే, సిబిఐకి ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే, ఈ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వము రెండు కొల్లుడైపోయినాయి. మిమ్మల్ని మేము కాపాడుతాం, మమ్మల్ని మీరు కాపాడండి, మన ఇద్దరం కలిసి. అప్పుడు మీరు పంచుకున్నారు, పంచుకున్నారు, ఇప్పుడు మేము దోచుకుంటాం, మీరు సైలెంట్గా ఉండండి. మన ఇద్దరం కలిసి దొంగలు ఊళ్ళు పంచుకున్న టైప్లో వీళ్ళు పంచుకుంటున్నారు తప్ప, లేకపోతే నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇన్ని మాట్లాడింగా రేవంత్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి ఎమ్మెల్యేలను, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను పేరు పెట్టి పిలిచి మరి నీ అంతు చూస్తా నువ్వు అవినీతి పరుడు అట్లా మాట్లాడి కదా. మరి ఏ అవినీతి పైన ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంక్వైరీ చేసిందండి? కాళేశ్వరం పైన ఎంక్వైరీ చేసిన అంటారు, ఎంతవరకు పోయిన చర్యలు? ఏది నిజ నిజాలు ఎక్కడ బయటకు వస్తున్నాయి? బేసికలీ ఏ చర్యలు? మరి ఈ దళిత బంధులో జరిగిన అన్యాయం జరిగింది అన్నారు కదా, మరి ఆ రోజు ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారే ఒప్పుకున్నారు కదా జరిగింది కొన్ని చోట్ల అని. దానిపైన మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఏం ఎంక్వైరీ చేసింది, ఏ నిజాలను బయటకు పెట్టింది? పేద దళితులను కాపాడడం కోసం ఎవరి డబ్బులైతే రాజకీయ నాయకుల జోబుల్లోకి పోయినాయో వాళ్ళకి తిరిగి వాళ్ళ డబ్బును ఇప్పించడం కోసం ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? నేను అడుగుతున్నా సూటిగా, ఆన్సర్ చెప్పమనండి ఈ ప్రభుత్వాన్ని. గత ప్రభుత్వంలో అనేక అన్యాయాలు జరిగినాయి, గొర్రెల స్కామ్ జరిగినాయి, ఆ స్కామ్ జరిగినాయి, ఈ స్కామ్ జరిగినాయి అని మాట్లాడారు. ఎస్, ఓకే, మరి ఏవి మీరు తీసుకుంటున్న చర్యలు ఏవి? ఎంతమందిని అరెస్ట్ చేశారు? బాంబు పేలుతారు, దీపావళికి బాంబు పేలుతాను, ఆ బాంబు పేలిందా, తుస్సయిందా? అంటే రాష్ట్రాన్ని ప్రశ్నిస్తే కేంద్రాన్ని కూడా ప్రశ్నించేటువంటి సమస్యలు భారీగానే ఉన్నాయని చెప్పేసి కూడా ప్రశ్నించమనండి చెప్తున్నారు. నేను ఏమంటున్నా సార్, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడమే అన్నిటికీ కూడా ఇంపార్టెంట్. ఓకే, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించొద్దని నేను ఏమని చెప్పినా? ఇప్పుడు నేను ప్రశ్నిస్తే మీ రాష్ట్ర ప్రభుత్వం మీకు ఇంత కోపం వస్తుంది కదా, నేనేమన్నా కేంద్ర ప్రభుత్వ విధి విధానాలు మీకు నచ్చవి ఉన్నాయో వాటి మీద ప్రశ్నించండి. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. అదే ఇందాక మనం చెప్పుకున్నాం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే మోదీ గారు, ప్రధానమంత్రి మోదీ గారు మణిపూర్ సంఘటన మీద ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు? నేను ఏమంటున్నా సార్, దాని మీద తీసుకున్నారో లేదో అది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన అంశము. దానిలో కీన్గా రివ్యూ చేశారు, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు, అనేక మందిని అరెస్ట్ చేశారు, జైల్లో కేసులు పెట్టారు, జైళ్ళలోకి పెట్టారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఇంత ఇంట్రెస్ట్ ఆ ఇష్యూని ఇంకా పెద్ద చేయాలని? అంటే ఈ దేశంలో మంట రగలాలి, ఇంకా ప్రజలు అశాంతితో కొట్లాడుకోవాలి, ఇంకా ప్రజలు తనుకొని చావాలి, ఇంకా చాలామంది హత్య జరగాలి. ఈ ఇంట్రెస్ట్ కాంగ్రెస్ పార్టీకి ఏంటి? నేను అడుగుతున్నా, స్టేట్కి ఆన్సర్ చెప్పండి. అంటే కాంగ్రెస్ ఎందుకు మీకు కాశ్మీర్లో కనిపిస్తలేదా? లేదా ఇతర రాష్ట్ర ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు వీళ్ళకి కనిపిస్తలేదు? మొన్న లగచర్ల రైతులపైన జరిగినటువంటి దాడులు ఈ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని కనబడతలేవా? కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు వీళ్ళకి కనిపిస్తలేవా? దేశ భద్రతకు సంబంధించినటువంటి అనేక అంశాలు, కాసేపు వచ్చి డిఫెన్స్ డీటెయిల్స్ అడుగుతాడు రాహుల్ గాంధీ, కాసేపు వచ్చి దేశ భద్రతకు సంబంధించిన విషయాలు రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి. విదేశీ గడ్డలపైన కూర్చొని స్టేట్మెంట్లు చేయకూడదు. ఈ మాత్రం కామన్ సెన్స్ ఈ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని లేకపోవడం నిజంగా విచారకరం, నిజంగా బాధాకరం. అంటే లగచర్లకు సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి మేలు చేసే అంశం మీదనే జరుగుతుంటే కావాలనే ఇటు బీఆర్ఎస్ కానీ చేస్తున్నాయని, ఓకే, వాళ్ళు ప్రభుత్వం చేసేది మంచి పని అనుకుందాం ఫర్ ద మూమెంట్. ఓకే, అప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వం డ్యూ కన్సెన్సస్ తీసుకోవాలి కదా. ఎక్కడ చర్చలు జరిపిర్రా ప్రజాప్రతినిధులతో కానివ్వండి, సర్వే పైన కానివ్వండి, హైదరాబాద్ మీద కానివ్వండి, మూసీ పైన కానివ్వండి, ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏ ఒక్క నిర్ణయం పైన కానివ్వండి, ఈ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం కానివ్వండి, చర్చించడం కానీ, మాలాంటి ప్రజాప్రతినిధులను లోకల్ బాడీస్లో కనీసం పిలిచి ఇది చేస్తున్నాము, మీరు సహకరించండి. ఇప్పుడు ప్రజలు అడిగితే సడన్గా నాకు 100,000 కాళ్ళు వస్తాయి. సార్ ఇట్లా వచ్చిర్రు, నా డీటెయిల్స్ అడుగుతారు, నా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది అడుగుతారు, టీవీ అడుగుతారు, నా ధరణి భూములు అడుగుతారు, ఈ పాస్బుక్లు అడుగుతారు, ఇవన్నీ అడుగుతున్నారు. నాకు ఫోన్లు చేస్తుంటే నేను ఏం ఆన్సర్ చెప్పాలా? ఈ ప్రభుత్వం ఏమన్నా మాలాంటి కార్పొరేటర్లకు, ప్రజానిధులకు, ఎమ్మెల్యేలకు కూర్చొని ఇంకో ఇది చేస్తాం, దీని పర్పస్ ఇది. ఈరోజు కూడా ఈ సమగ్ర కుటుంబ సర్వే డేటాని ఏ విధంగా వాడతారో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేకపోతుంది. గత డేటా ఏమైంది, ఇప్పుడున్న డేటాని ఏం చేస్తారు? ఈ రెండింటికి ఆన్సర్ చెప్పమనండి. గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర సర్వే పెర్మిట్ చేసింది, మరి అప్పుడు ఎందుకు నోరు మెదపలేదు? అప్పుడు కూడా నోరు మెదపలేదు ఎందుకంటున్నారు మీరు? అనేక మంది ఉన్నాయి, అప్పుడు కూడా నోరు మెదిపే ఇక్కడ కేసులు, జైలు పోయి ఇక్కడ కూర్చున్నాం. ఇగో మా కాళ్ళు, ఈ కాలుకు ఒకసారి ఫ్రాక్చర్, ఈ కాలుకు ఫ్రాక్చర్, మాకు దెబ్బలు, మా ఫోన్ నిండా కేసులు, పోలీస్ స్టేషన్లు, ఇవన్నీ చేసుకున్నది ఎందుకు? నాకు అరాచక పాలన జరిపినటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన పోరాటం చేసే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. ఇప్పుడు ఈ అన్ఫార్చునేట్లీ మన కర్మ, మన బ్యాడ్ లక్ ఏందో కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని కోరుకుంటే అప్పుడు 10 ఏళ్ళ అరాచక పాలన జరిగితే అంతకన్నా అధ్వానమైన పాలన ఇప్పుడు జరుగుతూ ఉంది. సూటిగా ఒక క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వంలో యూటర్న్ తీసుకుంటుంది అంటే మోదీ గవర్నమెంట్ ఈ కులగణన మీద యూటర్న్ తీసుకొని మాట్లాడుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఎగ్జాంపుల్ చెప్పండి. సో అంటే ఓబీసీలకి ఏదైతే కులగణన చేస్తే ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కులగణన వల్ల జాతీయ స్థాయిలో
కేంద్ర ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది, ఓట్ బ్యాంకు చీలిపోతుంది అది ఎవరు అని ఎవరు చెప్పేసి మాట్లాడారు అట్లా చెప్పండి. ఇటు ప్రధానమంత్రే గతం స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ప్రధానమంత్రి ఎక్కడ స్టేట్మెంట్ అంటే ఈ కులగణానికి నేను వ్యతిరేకం అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు కదా. అదే అంటున్నా ఇట్లా పనికిరాని సర్వేలు నేను చేయను, కాంప్లెక్సిటీ ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తుంది చూసిర్రా. నేను మొన్న తీసిన, మీకు ఓపిక ఉంటే ఒక నిమిషం నా కారులో ఉండాలి చూపిస్తాను. నేను చాలా పెద్ద సంచలనం అయింది, 2 బుక్కులు. ఒక బుక్లో హిందువుల కోడ్ 1 ఉంటుంది, ఒక బుక్లో హిందువుల కోడ్ 2 ఉంటుంది. ఈ 2 కోడ్ ముస్లింలకు ఉంటుంది బేసికలీ. చాలా పెద్ద వైరల్ అయింది ఈ వీడియో నేను చేసిన తర్వాత కూడా. మరి హిందువుల సంఖ్య ముస్లింల సంఖ్య హిందువులుగా మారిపోయి కులాల గణన అటు ఇటు అయిపోయి బీసీలకు ఓసీలు బీసీలు ఇట్లా తలా తోకాలేని సర్వే, ప్రజల ఆస్తులను సేకరించే సర్వే, అసలు జనాభా లెక్కలనే కాదు అసలు కుల గణనను కూడా ప్రాపర్గా తీసుకోలేనటువంటి శాస్త్రీయంగా చేయనటువంటి సర్వే చేసుకోవడం వల్ల ఎవరికి ఉపయోగం, ఏ డెసిషన్ని మీరు దీన్ని బేస్ చేసుకొని తీసుకుంటారు? ఒకవేళ ఈ డేటా బేస్ చేసుకొని మీరు డెసిషన్ తీసుకుంటే నిజంగా సంబంధ వర్గాలకు అన్యాయం జరుగుతుందా జరగదా? ఇది నేను అడిగాను. ఈ చెత్త పని నేను చేయను, చేస్తే పర్ఫెక్ట్ చేస్తాను. పెద్ద పని దేశవ్యాప్తంగా ఇది చేయాలంటే అంత ఈజీ కాదు. కానీ ఇట్లాంటి తిక్కల పని మాత్రం నేను చేయనని చెప్పి మోడీ గారు చెప్పడంలో తప్పేంది చెప్పండి నాకు. అంటే ఏదైతే గవర్నమెంట్ దగ్గర ఇప్పుడు నెక్స్ట్ సెన్సస్ వస్తూనే ఉన్నాయి. సెన్సస్లో ఆల్రెడీ మీకు డేటా మ్యాక్సిమం వస్తుంది. ఇప్పుడు స్పెషల్గా ఈ సర్వే చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? అవును, గతంలో కూడా ఏదైతే జనగణన కూడా చేయలేదు కదా కాంగ్రెస్ ప్రభుత్వం. గత 10 ఏళ్ళు దాటిపోయింది. సెన్సస్ ఉన్నాయి. ఇప్పుడు డీలిమిటేషన్ చేయాలంటే సెన్సస్ చేయాలి మీకు. సెన్సస్ ఇప్పుడు జనవరి ఫిబ్రవరిలో సెన్సస్ అవుతాయి. జనవరి ఫిబ్రవరిలో సెన్సస్ స్టార్ట్ అవుతాయి కదా. సెన్సస్ ఉన్న తర్వాత ఇది చేయడం దీనివల్ల ఉపయోగం ఏంది నాకు చెప్పండి. పోనీ ఈ ప్రభుత్వం దగ్గర ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు తీసుకున్నారు కదా, దాంట్లో డేటా లేదా? రేషన్ కార్డులు ఇవ్వాల్సిన వాళ్ళ డేటా లేదా? అనేక రకాల గతంలో వస్తే చేసిన సర్వే డేటా లేదా? లేకపోతే రిజిస్ట్రేషన్ ఆఫీస్లోనో, మున్సిపల్ ఆఫీస్లోనో, ఎంఆర్ఓ ఆఫీస్లోనో, లేకపోతే ధరణి రికార్డ్స్లోనో, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లోనో, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లోనో ఇంత డేటా విస్తారంగా ప్రతి ఒక్కడు రాత్రి 11 ఇంట్లో ఏం చేస్తున్నారో తెలుసుకునేటువంటి సత్తా ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మాత్రం డేటా సేకరించే సత్తా లేదా? వీటిని డేటా ఇంటిగ్రేషన్ అంటారు దీన్ని. ఈ డేటా ఇంటిగ్రేషన్ చేసేటువంటి సత్తా లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? అంటే ఇలా డేటా ఇంటిగ్రేషన్ అంటే తెలుసో లేదో మన తెలుగు కాంగ్రెస్ పార్టీలో ఎవరికైనా? ఐ డోంట్ నో ఇఫ్ సంబడి నోస్ ఇన్ కాంగ్రెస్ గవర్నమెంట్ వాట్ ఈస్ ఐటీ, వాట్ ఈస్ సాఫ్ట్వేర్, వాట్ ఈస్ హార్డ్వేర్, వాట్ ఈస్ కోడింగ్, వాట్ ఈస్ ఇది ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలుసో లేదో నాకు తెలియదు బేసికలీ. బట్ నాకు వీళ్ళు చేస్తున్న పరిస్థితిని చూస్తే వీళ్ళకి దీని పట్ల ఎటువంటి అవగాహన లేదని నాకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు సూటిగా ఒకటి, 2011 జనాభా లెక్కల ప్రకారమే అభివృద్ధి ఫలాలు ఇటు రాష్ట్రాలకు కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అమలు చేస్తున్నాయి. సో దీనివల్ల జనాలకు న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారు? లేదు, నేను ఇప్పుడు వీళ్ళు చేస్తున్న సర్వే వల్ల ఎటువంటి న్యాయం జరుగుతుంది అయితే మరి ఎందుకు చేయలేదు? నేను చెప్తున్నదే కదా, ఈ తప్పుల తడక సర్వే తోటి ఏం సాధిస్తారు అంటున్నా నేను. ఏం సాధిస్తారు? ఈ దేశాన్ని కులాలు మతాలు వారిగా డివైడ్ చేసుకుని పోయి ఇప్పుడు మార్పు రావాలి, సంపన్న వర్గాలకు తీసుకురావాలని చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీలో ఉండాలా, బీజేపీలో ఉండాలి, ప్రతి రాజకీయ పార్టీలో ఉండాలి. టికెట్లు ఇప్పేయండి వాళ్ళకి, నిజమైనటువంటి ప్రజానాయకులకు ఎన్నుకోండి అక్కడ, అంతే తప్ప పేదోనికి ప్రతి ఒక్కరిని కూడా చేయించండి. పేద వర్గాలను ఎస్సీ ఎస్టీ బీసీలను ఆదుకోండి, వద్దంటలేం కదా, చేయాలి అంటున్నాం కదా. కానీ కేవలము హిందువుల జనాభాలకి హిందువులను డివైడ్ చేస్తాం, హిందువులలో వివిధ కులాల వారిగా విభజించి, మీ బుక్లో సర్వే చేసుకుని హిందువుల కులాల వారిగా విభజిస్తారు, హిందువుల లెక్కలు తీస్తారు, ముస్లిం పాపులేషన్ని పెంచి చూపే ప్రయత్నం చేస్తారు, వాటిలో మాత్రం కులాల వారిగా చీల్చరు, క్రిస్టియన్లీ ముస్లింలను మార్చరు, హిందువులను మాత్రం డివైడ్ చేసి చూపిస్తారు. ఈ కుట్ర దేనికోసం నాకు చెప్పండి. అంటే ఈ ముస్లిం పాపులేషన్ని పెంచి ఇక్కడ రిజర్వేషన్స్ పెంచాలనా, లేకపోతే విదేశీ శక్తులు ఏవైతే ట్రాప్ క్రియేట్ చేస్తున్నా ఆ ట్రాప్లో ఈ ప్రభుత్వం పడాలనా? దీనిపై ఆన్సర్ చెప్పండి నాకు మీరు. ఇప్పుడు ఏదైతే కుల గణన సర్వే ఉందో రాజకీయ ఆర్థిక సామాజిక రంగాల్లో అంతరాలు లేకుండా ప్రజలు వ్యతిరేకిస్తారండి. నేను వ్యతిరేకించిన కాదు సార్. మీ మైక్ తీసుకుని మీ కెమెరా తీసుకుని వెళ్ళండి. నేను సవాల్ విసురుతున్నా. ఈరోజు మల్కాజ్ మీరు తిరిగిరండి. ఇప్పుడు 100 మందిలో 90 మంది పై కనీసం 5-10 మంది అన్న మీ సర్వేకి సపోర్ట్ చేసి నేను ముక్కున ఎలుక రాస్తా. మీరు ప్రజలు పొలిటికల్ వాళ్ళు పక్కన పెట్టండి, సామాన్య ప్రజలు మీరు పోయి అడగండి. ఈ పనికిరాని సర్వే అని అనకపోతే మీరు ఏదంటే నేను దాన్ని రెడీ. బీసీలు కూడా తమకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ముందుకు వచ్చి బహిరంగంగా చెప్తున్నారు. ఎవరు అంటలేరండి, ఎవరు అంటలేరు. ఇది కేవలం హిందువులను డివైడ్ చేసేటువంటి కుట్ర మాత్రమే, విదేశీ శక్తుల ప్రోద్బలంతో జరుగుతుందని నేను భావిస్తున్నాను. నా హంచ్ అదే, నా ఆరోపణ అదే. దీనిపైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. నేనేం అడుగుతున్నాను, ఈ దేశం కేవలం హిందువులకే కులాలు వర్తిస్తాయా? ముస్లింలలో ఉన్నటువంటి 74 సెక్టులు అక్కడ ఎందుకు లేవు బుక్లో? క్రిస్టియన్లలో ఎందుకు లేవు? ఇతర వాటిలలో ఎందుకు లేవు? కేవలం హిందువులను విభజించే ప్రయత్నం ఎందుకు చేస్తోంది ఈ ప్రభుత్వము? హిందువులను బీసీలు ఓసీలు ఎస్సీ ఎస్టీలుగా విభజించి పరిపాలించేటువంటి కుతంత్రాన్ని ఈ ప్రభుత్వం ఎందుకు రచిస్తుందని నేను అడుగుతున్నా. దీనికి ఆన్సర్ చెప్పమని అంటున్నాను నేను. ఇది కుట్ర కాదా అంటున్నాను నేను. ఈ దేశం పైన జరుగుతున్నటువంటి కుట్ర కాదా అని అడుగుతున్నా.
హిందూ సమాజం పైన జరుగుతున్న కుట్ర కదా అంటున్నా. దీనికి దేవాలయాలపైన జరుగుతున్న దాడులకు లింక్ ఉందా లేదా మీరు తేల్చాల్సింది ప్రభుత్వమే అంటున్నా. హిందువుల పైన కంటిన్యూస్గా కామెంట్ చేసే కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ వైఖరి ఈ రెండింటిపైన ఏంటి అని నేను ప్రశ్నిస్తున్నాను. దీనికి సమాధానాలు లేవుగా కాంగ్రెస్ పార్టీ దగ్గర. ఇమ్మనండి ఉంటే. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆర్థికంగా కేంద్రం సహాయం చేయట్లేదు అనేది ప్రధానమైనటువంటి చర్చ. అప్పుడు మనం సర్వే అంటారు, ఇదంటారు, అదే పక్కన పెట్టండి. ఏ అంశంలో కేంద్ర ప్రభుత్వం ఎక్కడ సాయం చేయలేదు తీసుకురమ్మని చర్చకు సిద్ధం. కిషన్ రెడ్డి గారు వస్తారు, బండి సంజయ్ గారు వస్తారు, మా ఎంపీలు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, తీసుకుపోతారు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి. డిస్కస్ చేయమనండి. ఇప్పుడు ఇంతకుముందు ఎవరు అన్నారు, టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో పెట్రోల్ జిఎస్టీలో తగ్గించి జిఎస్టీలో యాడ్ చేయాలని చెప్పి హరీష్ రావు గారు అంటారు. ఇదే పోయి జిఎస్టీ కౌన్సిల్లో ఉండాల్సిన ఆర్థిక మంత్రి అక్కడ జిఎస్టీ కౌన్సిల్ కూడా పోయినా దీని నుంచి మాట్లాడాడు. అట్లనే ఉంది ఇలా కూడా. ఇప్పుడు నిజంగా కేంద్ర ప్రభుత్వమే చేయలేదు అనుకుందాం, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విడుదల చేయమని ఒక శ్వేతపత్రం, ఈ అంశంలో ఇంత డబ్బులు రావాల్సింది ఇంత ఇలేదు, ఈ వైట్ పేపర్ ఒకటి రిలీజ్ చేయమని నేను సవాల్ విసురుతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి. ఎస్, నిజంగా మీరు ఇచ్చిన డేటా కరెక్ట్ ఉంటే తెలంగాణ ప్రజలు డిసైడ్ చేస్తారు, కేంద్రం ఇచ్చిందా ఇవ్వలేదా అని డిసైడ్ చేస్తారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బహిరంగ సవాల్ విసురుతున్నాను నేను. ఈ వైట్ పేపర్ రిలీజ్ చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? విడుదల చేయమంటున్నా. ఇంకేం, దూద్ కా దూద్ పానీ కా పానీ. సో రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ పార్టీ ఏ విధంగా అనుకూలిస్తుంది? ఇప్పుడున్నటువంటి ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, పార్టీలు వేరు, ప్రభుత్వం వేరు. ఏ ప్రభుత్వం ఉన్నా, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కేంద్ర ప్రభుత్వం సహకరించింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు కానిటువంటి ప్లేసుల్లో కూడా అనేక రూపాయల డబ్బులు ఇచ్చింది. నేషనల్ హైవేస్ వేసింది, రైల్వే లైన్స్ వేసింది. ఎక్కడ ఎన్ని రకాలుగా ఆదుకోవాలో అన్ని రకాలుగా ఆదుకుంది. ఓకే, చివరికి హైదరాబాద్లో 10,000 పంచినటువంటి కేసీఆర్ గవర్నమెంట్కి కూడా డబ్బులు ఆ రోజు విపత్తు నివారణ కింద కేంద్ర ప్రభుత్వం అందించింది. ఓకేనా, బెటర్ అవన్నీ చెప్పరు వీళ్ళు బయటికి. కాబట్టి ప్రభుత్వం అనేది ఒక సిస్టమ్. ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా ప్రభుత్వ పాలన లోపల వేరే పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా, ఎంపీలు ఉన్నా, ఇంకోళ్ళు ఉన్నా, ముఖ్యమంత్రి దగ్గర కూడా పెట్టే అవకాశం నాకు ఉంటుంది. నేను పోతా. మంత్రి ఇప్పుడు స్కూళ్ళ గురించి నేను పొన్నం ప్రభాకర్ దగ్గర ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన దగ్గర పోయి రిప్రజెంటేషన్ ఇచ్చిన, ఆయన పట్టించుకోలేదు. నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఇచ్చిన. ప్రభుత్వం వేరు, ప్రజల సమస్యలకు సంబంధించి పోరాటం వేరు. రాజకీయాలను దీనికి ముడిగట్టద్దు. మీరు నిజంగా ఒక ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి నిజంగా ఆయన చెప్పింది, నేను చెప్పలేదు, ముఖ్యమంత్రి బడేవాయా అన్నాడు. ఆయన చెప్పింది కదా, ఆ బడే పై మీద నుంచోమనండి. అదే సత్సంబంధాలతో డబ్బులు, తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన డబ్బులు పూర్తి వివరాలతో పోయి తీసుకోమనండి. ఎవరొద్దన్నారు? ఎందుకు కాసేపు అటు కాసేపు ఇటు కేవలము బట్టగాల్చి మీదేసి కేంద్రం ఇది చేస్తలే, కేంద్రం ఇది చేస్తలే. నేను ఎప్పుడూ చెప్పిన, డే 1 రోజే చెప్పిన. నోటికి వచ్చిన హామీలు ఇచ్చారు, లాస్ట్కి చేతులు కాల్చుకొని మళ్ళీ కేంద్రం మీద ఎత్తేస్తారని డే 1 రోజు చెప్పిన. అదే చేస్తుంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఇప్పుడు తెలంగాణలో ఒక అధ్యక్ష పదవికి కూడా పోటీలు జరుగుతున్నాయి. ఈ మరి అధ్యక్షత మీదనే క్లారిటీ లేని రాష్ట్ర బీజేపీ ఎట్లా పోరాటం చేస్తుంది కేంద్రం? అధ్యక్షుల మీద క్లారిటీ లేదంటే ఏంది అర్థం చెప్పండి? లేదు కదా ఇప్పటి వరకు. అంటే ఏంది నేను చెప్తాను. అదే మీరు దయచేసి మీరు మీడియా ఇట్లా అడగద్దు, రాంగ్ గా డైవర్ట్ అవుతుంది. పార్టీకో సిస్టమ్ ఉంటుంది. పార్టీలో మెంబర్షిప్ డ్రైవ్ నడుస్తుంది. మెంబర్షిప్ జనరల్గా బీజేపీ సిస్టమ్ ఏంటంటే బూత్ కమిటీలు, డివిజన్ కమిటీలు, జిల్లా కమిటీలు, తర్వాత రాష్ట్ర కమిటీ ఇట్లా వేసుకుంటూ పోతారు. ప్రతి బూత్కు ఒక, అంటే ఇప్పుడు డివిజన్ కమిటీ వేయాలంటే అక్కడ ఉన్నటువంటి బూత్లకు ఎలిజిబిలిటీ రాయాలి సగం. వచ్చిన తర్వాత కమిటీలు వేస్తారు. తర్వాత డివిజన్లకు ఎలిజిబిలిటీ బట్టి జిల్లా కమిటీలు వేస్తారు. జిల్లా కమిటీలు బట్టి రాష్ట్ర కమిటీలు వేస్తారు. అట్లా ఉంటుంది సిస్టమ్ మన దగ్గర. ఒక మెంబర్షిప్ డ్రైవ్ నడుస్తుంది. ఆ తర్వాత ప్రజాస్వామిక పద్ధతిలో ఒక ఎన్నుక చేరుకోబడుతుంది. దానికి టైం డౌన్ ఉంది. ఇప్పుడు అధ్యక్షుడు లేడా? కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడిగానే ఉన్నాడు కదా, పార్టీ నడుస్తుంది కదా, ప్రతిరోజు పోరాటం చేస్తూనే ఉన్నారు కదా. తాత్కాలికమే కదా. తాత్కాలికమో పర్మనెంట్ పక్కన పెట్టండి, ఏదైనా తాత్కాలికము. ఇప్పుడు ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా పోస్ట్ ఏంది? 5 years అంటే తాత్కాలికం అంటారా, పర్మనెంట్ అంటారా మీరు? 5 years అంటే తాత్కాలికమా, పర్మనెంట్? తెలంగాణ బీజేపీకి శాశ్వతమైనటువంటి అధ్యక్షుడు కావాలి. శాశ్వతమైన అధ్యక్షుడు ఉండడండి. అంటే శాశ్వతం అంటే ఇప్పుడు ప్రస్తుతానికి పరిపాలనలోకి వచ్చేంత వరకు, పరిపాలనలోకి వచ్చే వరకు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. మీకు అధ్యక్షుడిగా కనిపిస్తలేదు, మా అందరికి అయితే కనిపిస్తున్నాడు ఆయన. మీరు భలే చెప్తున్నారు. అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, ఆయన నేతృత్వంలో 8 మంది, అంటే ఆయన మినహాయిస్తే 7 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, పూర్తి రాష్ట్ర పార్టీ నాయకత్వం ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంది. నెక్స్ట్ మెంబర్షిప్ అయిన తర్వాత కొత్త అధ్యక్షుని ఎన్నుకుంటే వారి ఆధ్వర్యంలో అందరు కిషన్ రెడ్డి గారితో సహా అందరు కలిసి పనిచేస్తారు. ఇక్కడే ప్రధానమైన సమస్య
అధ్యక్షుడిని ఎన్నుకోవడంలో కూడా అంతర్గత కలహాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈటెల రాజేంద్ర గారు కానివ్వండి, కొట్టుకురా బండి ఈడనా? సంజయ్ గారు, కర్రలు తీసుకొని కొట్టుకున్నారు ఈడనా? కిషన్ రెడ్డి గారు, రఘునందన్ గారు వీళ్ళ మధ్య కలహాలు రేగుతున్నాయి అంటే ఏంది కర్రలు తీసుకొని అంతర్గతంగా. కొట్టుకుర్రా, పంచులు కొట్టుకున్నారా, ఏం చేశారు? రాజకీయాల్లో కర్రలు పట్టుకొని కొట్టుకోవాల్సిన మరి అవసరం లేదు ఇప్పుడు కదా. రాజకీయాల్లో ప్రతి ఒక్కరు పోస్ట్ ఆశించడం సహజమే. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు. ఎవరిని కార్యకర్తలు ఇస్తారో, ఎవరికి అధిష్టానం ఇస్తారో వాళ్ళు అధ్యక్షుడు అవుతారు. దట్స్ మ్యాటర్ క్లోజ్డ్. ఎవరు ఎన్నుకోబడతారో వాళ్ళ ఆధ్వర్యంలో మిగతా వాళ్ళు పనిచేస్తారు. అంటే ఇదే కాంగ్రెస్ పార్టీలో లేవా ఇట్లా? బీఆర్ఎస్ పార్టీలో అంటే పర్మనెంట్ అధ్యక్షుడు, వాళ్ళకి ప్రజాస్వామ్యం లేదనుకోండి, వదిలేసేయండి. వాళ్ళ దగ్గర పర్మనెంట్ శాశ్వతంగా వాళ్ళే వర్కింగ్ ప్రెసిడెంట్ ఇదే వాళ్ళ ఫ్యామిలీ చుట్టే తిరుగుతుంటుంది. బీఆర్ఎస్ పార్టీలో అంటే ప్రజాస్వామ్యం లేదు. కాంగ్రెస్ పార్టీలో అయితే ఉందిగా, వాళ్ళ దగ్గర కూడా ఇదే ఉంటుంది కదా. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు తెచ్చడానికి వాళ్ళ మంత్రులే కదా అనేక రకమైనటువంటి కుట్రలకు చేస్తున్నారని ప్రజలు అంటున్నారు, నేను అంటలేను. మరి మా దగ్గర ప్రజాస్వామ్యయుతంగా ఎవరైనా ఎవరినొకరు ఒక మాట అనుకున్నారా? ఎవరైనా కర్రలు తీసుకొని కొట్టుకున్నారా? ఎవరైనా ముష్టిఘాతాలు కొట్టుకున్నారా? ఇట్లా ఉండదు సిస్టమ్. ఎవరి ఆలోచన వాళ్ళది. ప్రతి ఒక్కరికి నాకు కూడా కావాలని ఉంటుంది, నాకు కూడా ప్రధానమంత్రి కావాలనుకుంటుంది. అయిపోతుందా? అంటే ఇంట గెలిచి రచ గెలవాలంటారు కదా మనకి. ఎవరైనా ఆశించచ్చు అండి, మీరు కూడా ఆశించవచ్చు. మీరు కూడా రేపొద్దున క్రాంతి కుమార్ గారు ఎట్లా జర్నలిస్ట్ నుంచి ఎమ్మెల్యే గారు మీరు కూడా అవుతారని ఆశిస్తారు. మీరు తప్పేముంది? మీరు ఆశించద్దా? మీకు హక్కు లేదా? మీకు హక్కు లేదా? మీరు ఆశిస్తారు. మీరు ఒక జర్నలిస్టుల కోటాలో మంత్రి అయితే అనుకుంటారు, ముఖ్యమంత్రి అయితే అనుకుంటారు, ఏదైనా కావాలనుకుంటారు. తప్పేముంది? మీకు ఆలోచన ఉండద్దా? తప్ప అది అట్లుంటే మీకు ఆయనకి వడనట్ట. సో స్థానిక ఎన్నికలు కూడా దగ్గరికి వస్తున్నాయి. బీజేపీ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది స్థానిక ఎన్నికల? నేను చెప్పిన కదా సార్, బీజేపీ ఈ రోజు కాదు, నాకు గత ఎన్ని సంవత్సరాల నుంచి అనేక మీడియాలో ఇదే క్వశ్చన్ ఇచ్చినప్పుడు నేను స్టాండర్డ్ ఒకటే చెప్పినాను. భారతీయ జనతా పార్టీ జెండా అజెండా ఒకటే. ఈ దేశం కోసం, ప్రజల కోసం పోరాటం చేయడం, ప్రజలకు నాణ్యమైనటువంటి జీవన ప్రమాణాలు కల్పించడం కోసం, ప్రజా సమస్యలపైన నిరంతరం పోరాటం చేయడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం. అదే మా స్ట్రాటజీ. ఇంకా వేరే స్ట్రాటజీ ఏం లేదు. ఏంటా ఏ నినాదంతో వెళ్తారు జనాల్లోకి? ఏముంది, తుగ్లక్ పాలన పోసి సమర్థవంతమైన పాలన తీసుకున్నాం ఈ ప్రభుత్వం. మనమేమి ఈసారి నాకు అనుకోవడం అయితే ఏ నినాదం కూడా అవసరం లేదు సార్. ప్రజలకు దిమాగ్ ఖరాబ్ అయిపోయింది ప్రభుత్వాన్ని చూసి. తీసుకొచ్చి ఏడబెట్టుకున్నాం రావయ్య అని తలకాయ తిరుగు ప్రజలు తల బాదుకుంటున్నారు. ఈ రోజున ప్రజలు పరిశానులు ఉన్నారు. తెలంగాణ ప్రజలంతా పరిశానులు, బాధలు ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు. ఒకవైపు హైడ్రా, ఒకవైపు ఇంకోటి పేరుతోటి అనేక రకాలుగా ప్రజల నడ్డి ఇస్తున్నారు. ప్రాపర్టీ ట్యాక్సులు పెంచి తెలుసా మీకు? ఇంతకుముందు ట్యాక్స్ ఇన్స్పెక్టర్లకు రివిజన్ ఇచ్చే నోటీస్ లేకుండే, ట్యాక్స్ ఇన్స్పెక్టర్ నోటీస్ ఇచ్చి రివిజన్లు ఇప్పిస్తున్నారు. ఇప్పుడు ప్రాపర్టీ ట్యాక్సులు పెంచుతున్నారు. ఇప్పుడు జిఎస్ సర్వే చేస్తున్నారు. ఎందుకు చేస్తారు జిఎస్ సర్వే చెప్పండి మీరు? తెలంగాణలో జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఈ 1 కోటి మంది, దాదాపు 1 కోటి వేసుకోండి రఫ్గా వేసుకొని, అందరు ఆస్తులను లెక్కించేటువంటి ప్రయత్నం, ఇళ్లను కొలిచే ప్రయత్నం, ఆస్తులను గణించే ప్రయత్నం ఈ జిఎస్ సర్వే పేరుతో ఎందుకు చేస్తున్నారు? ట్యాక్సులు పెంచడం కోసం కాదా? చెప్పాలి. ప్రజలు పరిశానులు ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు, బాధలు ఉన్నారు. ఈరోజు ప్రజలు ఈ పాలన పట్ల పూర్తిగా అసంతృప్తితో ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. సో బీఆర్ఎస్ని బీజేపీ విలీనం చేసుకోబోతుంది అనేది కూడా ఒక వార్త చక్కర కొడుతుంది. ఈ వార్తలు మస్తు వస్తాయి మార్కెట్లో. వార్తగానే చూడాలి దీన్ని. వార్తగా చూస్తే బెటర్. సో అంటే గతంలో ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పులు చేసి అప్పులు తెలంగాణ మార్చింది, బంగారు తెలంగాణ అని చెప్పేసి కూడా అది మీ బీజేపీ కూడా ఎన్నోసార్లు చెప్పింది. మరి అలాంటి టైంలో కూడా ఏమీ విమర్శించలేదు. ఇప్పుడు అభివృద్ధిని చేస్తుంది అంటే ఏమీ విమర్శించకుండా ఇప్పుడే చెప్పిన, టీఆర్ఎస్ ప్రభుత్వం దింపడానికి పోరాటం చేసింది భారతీయ జనతా పార్టీ కదా. ఇన్ని కేసులు, కొట్లాటలు, తలబడినాయి, మేము జైల్లోకి పోయినాం, అమ్మ జీవితం మొత్తం. అసలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసింది భారతీయ జనతా పార్టీ. క్రెడిట్ కొట్టుకుపోయింది ప్రభుత్వాన్ని, కొట్టుకుపోయింది కాంగ్రెస్ పార్టీ బికాస్ ఆఫ్ సమ్ మిస్టేక్స్. ఆ మిస్టేక్స్ ఏంది మనం దానిలో పోతలుసుకోలేను. కానీ కొన్ని మిస్టేక్లు జరిగినాయి. సక్సెస్ఫుల్గా రేవంత్ రెడ్డి ఒక గోబెల్స్ ప్రచారాన్ని చేసిండు ప్రజల మధ్యకి. అది తీసుకోపోగలిగింది కాబట్టి ఆయన రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు గెలిచిండు. ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీఆర్ఎస్ పార్టీ మీద అలుపెరగని పోరాటం చేసింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేస్తుంది, అలుపెరగని పోరాటం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అరాచకాలపైన పోరాటం చేస్తుంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదా? సో ఫైనల్గా అడుగుతా, ఏదైతే ప్రజలకు న్యాయం చేయడం కోసం బీజేపీ పార్టీ ఎలాంటి ప్రణాళికను రచిస్తుంది, కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మేము ఆల్రెడీ ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినాం లాస్ట్ టైం. విద్యాభాజ్యం ప్రధానంగా ప్రజల వద్దకు వెళ్తామని చెప్పి లాస్ట్ టైం భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో చాలా క్లియర్ ఉంది ఎన్నికలప్పుడు. ఇప్పుడు ఏ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే, జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే అప్పుడు కూడా మా పార్టీ మేనిఫెస్టో అనేది మేము రిలీజ్ చేస్తాం. నెక్స్ట్ ఎన్నికలు వచ్చిన రోజు కూడా రిలీజ్ చేస్తాం. సరే, ఏ మేనిఫెస్టోలో ఏ అంశాలను పొందుపరుస్తామనేది ఎన్నికల బట్టి అంశం. కానీ దాంతో సంబంధం లేకుండా నిరంతరము ప్రజా సమస్యలపైన ప్రజల మధ్య పోరాటం చేయడమే భారతీయ జనతా పార్టీ ఏకైక లక్ష్యము, కర్తవ్యము,
చేస్తున్నది కూడా అదే. అంతే. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చూశారు కదా ఊరుపల్లి శ్రవణ్ గారు మాటలు. సో కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో రాష్ట్ర బీజేపీని సమన్వయం చేసుకుని తప్పకుండా అభివృద్ధి ఫలాల కోసం ప్రజలకు న్యాయం చేయడం కోసం తప్పకుండా రాష్ట్ర బీజేపీ పోరాటం చేస్తుంది. ఖచ్చితంగా కూడా ప్రజల్లోకి వెళ్తాం. స్థానిక ఎన్నికలు కానివ్వండి, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా సరే మేము ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల తరపున పోరాడే ప్రయత్నం చేస్తాం. బీజేపీ రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటుందని చెప్పేసి కూడా ఆయన మాటలో చెప్పడం జరుగుతుంది. మరోసారి మరో వ్యక్తితో మళ్ళీ ఒకసారి కలుద్దాం. అప్పటి వరకు సెలవు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.